పైసా కోసం పరుగులు తీస్తావు, పరమాత్మ కోసం నిద్రపోతానంటావు. పరమాత్మ అంటే గిట్టదు, పైసా అంటే ఒకటే పరుగు. ఇట పరుగులు తీసిన వాళ్ళు నువ్వే కాదు, మీ నాన్నలు, మీ తాతలు, ముత్తాతలు అందరూ పరుగులు తీస్తూ వల్లకాట్లో బూడిద కుప్పైపోయారు. నువ్వు ఈరోజు తీస్తున్నావు, నీ మనుమడు కూడా ఇలాగే తీస్తాడు. కనుక మనకు పక్షులే పరమ గురువులు. పక్షులు పిల్లలు ఎదిగిన మరుక్షణం తన గుళ్ళల్లో కూడా రానియకుండా తరం కొడతాయి. అంటే పక్షే ఒక పరమ గురువుగా మనకు ఉపదేశం చేస్తుంది. మిత్రమా, సహనంలో చెట్టును పెట్టుకో గురువుగా. మమకారం లేని ఈ పక్షులు, నువ్వు మనిషివై పుట్టి కూడా మమకారం అనే మంటలో పడి కాలిపోతున్నావు. కనుక పైసా కోసం అయితే అందరూ పరుగులు తీస్తారు. కనుక పైసా అంటే జ్ఞానమే మనకు పైసా. జ్ఞానమనే పగటితో జీవించు, అజ్ఞానమే రాత్రి. జ్ఞానం, వివేకమే ఈ ప్రపంచాన్ని వెలిగించే జ్ఞాన దీపం. అదే మన అందరికీ ఆస్తి. జై భారత్.